సో గూగుల్ పిన్ అయితే సో నేను పడిన స్ట్రగుల్స్ ఏమనమంటే ఉంటారు కదా మనకంటూ పక్కన శత్రువులు అలా ఇలా. ఉండేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. అక్కడ ఇదయింది, అదయింది అని చెప్పేసి. చాలా కష్టం. అలా మేము కూడా ఒకరోజు ఫేస్ చేసామన్నమాట. ఏమైందంటే భయమేసేసింది. సో ఇప్పుడు ఎప్పుడంత భయమేయలేదన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను ఫస్ట్ యూట్యూబ్ ఎస్సీఓ మీ వీడియోకి చేసుకున్నట్లయితే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్సీఓ అంటే ఏంటి? అండ్ అప్లోడ్ చేయాలి. షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి? అండ్ యూట్యూబ్ కి సంబంధించిన వైట్ స్టూడియో ఎలా మెయింటైన్ చేయాలి? దాంట్లో ఏ ఏ చేంజెస్ ఉంటాయి? లేదా మన అకౌంట్ సెటప్ చేపించుకోవాలా? మంత్లీ యూట్యూబ్ కి థంబ్నెయిల్స్ చేపించుకోవాలా? యూట్యూబ్ నుంచి మనకు గూగుల్ పిన్ అన్నమాట. మనకైతే గూగుల్ పిన్ వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. అయితే నేను కుకింగ్ కంటెంట్ అయితే పెట్టానన్నమాట. కుక్ విత్ తాహిర్ అని మా బాబు పేరుతో అయితే స్టార్ట్ చేశాను. ఏదైనా ఏమిటంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయి నా వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళ అమ్మకి ఇలా అనిందనమాట. ఒక ఒక ఓల్డ్ ఆవిడ. చూడొద్దమ్మా, అమ్మాయి వీడియోస్ చూస్తే అమౌంట్ వస్తుంది. అందరికీ అస్సలాం అలైకుం గైస్. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. ఈ ముస్లిం అమ్మాయి జర్నీ అయితే స్టార్ట్ అయింది కదా యూట్యూబ్ లో. దానికైతే సక్సెస్ అయితే వచ్చింది అనమాట. సక్సెస్ అంటే ఏంటంటే ఫస్ట్ సక్సెస్ అంటే యూట్యూబ్ నుంచి మనకు గూగుల్ పిన్ అనమాట. మనకైతే గూగుల్ పిన్ వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. హ్యాపీ టీయర్స్ కూడా వచ్చాయి. నిన్న సడన్ గా మా అమ్మ వచ్చేసి, చూడు నీకు గూగుల్ పిన్ వచ్చేసింది అని తెచ్చిచ్చేసింది. మా అమ్మ చేసి చాలా మంచిది అనమాట. పోస్ట్ మ్యాన్ అంకుల్ మా అమ్మకే ఇచ్చాడు వచ్చేసి లక్కీగా. చూసేయండి, మా అమ్మే తెచ్చేసింది నాకు గూగుల్ పిన్. లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. అండ్ ఈ జర్నీలో నేను చేసిన స్ట్రగుల్స్ అన్న మాటలు ప్రతి ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. యూట్యూబ్ తీసే వాళ్ళకి వేలల్లో లక్షల్లో అమౌంట్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఈ అమ్మాయికి పని లేదా, తిక్క ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను కుకింగ్ కంటెంట్ అయితే పెట్టానన్నమాట. కుక్ విత్ తాహిర్ అని మా బాబు పేరుతో అయితే స్టార్ట్ చేశాను. ఏదైనా పిల్లల పేరుతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న హోప్ తో స్టార్ట్ చేశాను. అదైతే వ్యూస్ వెళ్ళలేదు. అసలు ఒక 50 అవర్స్ కూడా వాచ్ టైం రాలేదన్నమాట. అలా స్టార్ట్ అయినప్పుడు ఎందుకో ఇలా అనిపించింది. మనం కూడా ఎప్పుడు వెళ్తుంటాం కదా దర్గాస్ కి, టూరిస్ట్ ప్లేసెస్ కి, అలా వెళ్తూనే ఉంటాము మేము. 2 మంత్స్ కి ఒకసారి, 1 మంత్ కి ఒకసారి అలా వెళ్తూనే ఉంటాం మా ఫ్యామిలీ అంతా కలిసి. మనం కూడా అందరిలాగా ఇలా వీడియోస్ తీసి పెట్టచ్చు కదా. ఎవ్వరు వెళ్ళలేని ప్లేసెస్ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ జాబ్‌లలో ఏదో ఒక వర్క్‌లో బిజీగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తే చూస్తారు కదా అని చెప్పే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశామన్నమాట. ఫస్ట్ మనకి లొకాలిటీలో ఏవైతే దగ్గరున్నాయో అండ్ హిస్టారికల్ ఉన్నాయో అవి తీద్దాం అనుకున్నాము. అలానే ప్లాన్ చేసుకున్నాము. స్టార్ట్ చేసాము హాజీ దర్గా నుంచి. ఇది తాడిపత్రి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలా స్టార్ట్ చేసాము. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దర్గా తీసాము. గండికోట, మాధవరాయ టెంపుల్ అని చెప్పేసి, అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిమ్సే కాదు, నేను ప్రతి ఒక్క రిలీజియన్ కి తీసాను. అండ్ ఇంకా హిస్టారికల్ చర్చెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏవైనా కూడా తీయాలి అనే ఉద్దేశంతో అయితే తీసానన్నమాట. ఓన్లీ ముస్లిమ్స్ కి అయితే కాదనమాట. అలా అనుకునే వాళ్ళు ఉన్నారనమాట. అందుకని నేను చెప్తున్నాను. నేను పడిన స్ట్రగుల్స్ ఏమనమంటే ఉంటారు కదా మనకంటూ పక్కన శత్రువులు అలా ఇలా. నీకేం పని లేదా? యూట్యూబ్ తీసుకుంటున్నావు. ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు కదా అందరిలాగా ఎళ్లి. ఏదో ఒక దాంట్లో చదువుకున్నావు. ఇవెందుకు అన్ని పిచ్చి పిచ్చివి? ఏమొస్తుంది దాంట్లో? ఒక లాభం వస్తుందా? పాడొస్తుందా? నష్టం వస్తుందా? అంటే యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. పిల్లల నుంచి ఇప్పుడు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసనమాట. ఇది స్టార్ట్ చేస్తే ఎంత దూరం సక్సెస్ ఎళ్తుందో అది కూడా తెలుసు. అది ఓర్వలేక ఇలా అంటున్నారనమాట నన్ని. అలా అనకుండా ఇంకొక విషయం వచ్చేసి ఇంకా సెన్సిటివ్‌గా కొట్టారనమాట. "నీకేం పని లేదా? పిల్లలను వదిలిపెట్టి పోతున్నావు. మీ అమ్మ చూసుకోలేక సచ్చిపోతాంది. ఏం పని పాట లేదు. ఎంచక్కా హ్యాపీగా ఇద్దరు మొగుడు పెళ్ళాం పోయి ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్‌లు తీసుకుంటా, తిరుక్కుంటా" అని చెప్పేసి ఇది కూడా అన్నారనమాట. ఇప్పుడు అక్కడ మా అమ్మ చూసుకుంటే వాళ్ళకెందుకండి అంత బాధ? మీరే చెప్పేసేయండి. మీరే ఉన్నారు. మీ పిల్లల్ని మీ మదర్స్ దగ్గర వదిలిపెట్టి అలా ఏమన్నా వర్క్ ఉంటే చూసుకొని వెళ్ళిపోతారు గదా. అలా నేను షూటింగ్ పర్పస్ వీక్లీ వన్స్ ఆర్ 2 టైమ్స్ ఎళ్తాననమాట. నేను
వీడియోస్ మీరు అడుగుతూ ఉంటారు. ఎందుకక్క రెగ్యులర్‌గా పోస్ట్ చేయవు అని జెప్పేసి. సో, మెయిన్ కారణం అయితే నాకి 10 మంత్స్ ఏమిటంటే సో, వాళ్ళేమన్నారంటే, ఈ అమ్మాయి నా వీడియోస్ చూసారు కదా! వాళ్ళ అమ్మకి ఇలా అనిందనమాట. ఒక ఒక ఓల్డ్ ఆవిడ. సో, చూడొద్దమ్మా ఆ అమ్మాయి వీడియోస్ చూస్తే అమౌంట్ వస్తుందేమో అని చెప్పేసింది. నాకైతే చాలా కామెడీ అసలు నేనే విన్నాననమాట. చూడొద్దు చూస్తే డబ్బులొస్తదేమో ఆ పాపకి ఆఫ్ చేయి ముందు అని చెప్పేసింది వాళ్ళ కూతురికి. సో, అప్పుడైతే నాకు భలే నవ్వొచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే కోపం రాలేదక్కడ. నవ్వొచ్చింది. చూస్తే అమౌంటొస్తే ఇంకా ఎంతమంది యూట్యూబ్ చేయరు. యూట్యూబ్ అనేది ఒక జాబ్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ హార్డ్ వర్క్ కాదు లక్ కూడా ఉండాలి. 99% హార్డ్ వర్క్ చేసినా కూడా ఎక్కడో ఒక్క పర్సెంట్ లక్ ఉండాలి మనకి. సో, అప్పుడే మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వగలుగుతాం. అలా అని ఓన్లీ లక్ ఉంటే హార్డ్ వర్క్ చేయకుంటే సక్సెస్ అవ్వమనమాట. సో, చాలా మంది యూట్యూబ్ ఛానెల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మానిటైజేషన్ అయిపోయింది. ఎళ్ళిపోతున్నారు. సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మెయిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. సో, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ కొడతారనమాట. సో, మనం ఎలా ఉండాలంటే సో, ఇంకొక మెయిన్ థింగొచ్చేసి హ్మ్. ఇప్పుడు మేము ఎక్స్‌ప్లోర్ కంటెంట్ కాబట్టి ట్రావెల్స్ చేస్తూనే ఉంటాం. సో, చాలా రిస్క్ ఉంటుందనమాట ట్రావెలింగ్ చేసేటప్పుడు. సో, ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. అక్కడ ఇదయింది, అదయిందని జెప్పేసి. సో, చాలా కష్టం. అలా మేము కూడా ఒకరోజు ఫేస్ చేశామనమాట. సో, ఏమైందంటే సడెన్‌గా స్కిడ్ అయిపోయిందనమాట. సో, ఎవ్వరు లేరు. ఏం జరగలేదు. కానీ మాకైతే ఏం కాలేదనమాట. సో, అప్పుడైతే భయమేసేసింది. సో, ఇప్పుడు ఎప్పుడంత భయమేయలేదనమాట. సో, ఇది మేము హౌస్‌లో గూడా చెప్పలేదు. సో, చెప్తే పంపించరేమో అని చెప్పేసి. సో, ఇప్పుడు వీడియో జూస్తారు తెలిసిపోతుందనమాట.
సో, అంటే బైక్ నుంచి కింద అయితే పడలేదు. సో, స్కిడ్ అయిపోయి ఇలా వంగిపోయిందనమాట బైక్. మేమంతా ఇలా వంగిపోయాం ఇద్దరం కలిసేసి. నేను, మా హస్బెండ్. సో, అప్పుడు భయమేసేసింది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్తామా? పేరెంట్స్‌ని, పిల్లల్ని ఎప్పుడు చూస్తామా? అని ఏడుపొచ్చేసిందనమాట ఆ రోజు. సో, హ్యాపీగా అయితే ఆ రోజైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో, ప్రతి ఒక్కరికి చెప్తున్నా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్‌గా హ్మ్. గూగుల్ పిన్ గూగుల్ పిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చాలా కష్టపడి మా వాడినైతే వీడియోలోకి తెచ్చేసాననమాట. చాలా షైన్. సో, రారు. సో, ఓపెన్ చేపిస్తున్నాననమాట. ఫైనల్లీ మా సక్సెస్. అంటే ముస్లిం అమ్మాయి అంటే ఒక్క నేనే కాదు. మా ఫ్యామిలీ, మా హస్బెండ్, మా ప్రతి ఒక్కరున్నారనమాట. ముస్లిం అమ్మాయి పేజ్ ఉందంటేనే ఫ్యామిలీ ఉందనమాట. సో, ఫ్యామిలీ లేకుంటే ముస్లిం అమ్మాయి పేజ్ లేదు. ముస్లిం అమ్మాయి లేదు. సో, మా మమ్మీ, మా డ్యాడీ, హస్బెండ్ లేకుంటే నేను అస్సలు ముందుకెళ్ళలేననమాట. సో, ఇప్పుడు మీరు కూడా చూసేయండి గూగుల్ పిన్. సో, గూగుల్ పిన్ అయితే చూసేయండి ఎంత బావుందో. సో, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు కూడా ఎలా ఉంటుందని జెప్పేసి. చూసేయండి గూగుల్ పిన్. సో, ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు పిన్ అయితే ఓపెన్ చేసేసాము. సో, ప్రతి ఒక్కటి అయిపోయిందనమాట. సో, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. సో, మనము యూట్యూబ్ ఛానల్ ఏదో వీడియో తీసాము, వచ్చి ఎక్కడికో వెళ్ళాము, తీసాము, వాయిస్ ఓవర్ ఇచ్చాము, పెట్టాము. ఇది కాదు ఇక్కడ మ్యాటరు. సో, మన వీడియోకి మనము ఎంత స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తున్నాము. అసలు చాలా ట్రిక్స్ ఉంటాయండి యూట్యూబ్‌లో. సో, ఇలాంటివన్నీ ఎలా చేయాలి యూట్యూబ్ మెయిన్ ఎస్‌ఈఓ అయితే ఉంటుందనమాట. సో, ఎస్‌ఈఓ మీ వీడియోకి చేసుకున్నట్లయితే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్‌ఈఓ అంటే ఏంటి? అండ్ స్ట్రాటజీస్ ఏంటి? వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? ఇప్పటివరకు మీరు చాలామంది నేను కూడా అసలు నేనైతే చాలా తప్పులు చేసేసాను. సో, ఇలాంటివన్నీ ఎక్కడ లెర్నింగ్ చేశానంటే కనెక్టింగ్ శ్రీధర్ ఛానల్ నుంచి. అంటే శ్రీధర్ అన్న అయితే నాకు నేర్పించారనమాట. సో, ఈ అన్న ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఆయన థంబ్‌నెయిల్ డిజైనింగ్ చేస్తారు. ఎడిటింగ్ క్లాసెస్ జెప్తారు. యూట్యూబ్ క్లాసెస్ జెప్తారు. ఎస్‌ఈఓ క్లాసెస్ జెప్తారు. అండ్ మానిటైజేషన్ సర్వీస్ చేస్తారు. ఇంకొక అంటే మానిటైజేషన్ సర్వీస్ అంటే పెయిడ్ మానిటైజేషన్ కాదండి. ఇది ఇప్పుడు మీకు 4000 వాచ్ అవర్స్ అయిపోయుంటుంది. ఏదోలాగా చూసి చేసుకున్నారనుకో, ఏదో ఒక చోట మిస్టేక్ చేస్తారు. మీరు పడిన కష్టం అంతా ఏదో అంటారు కదా! అలా ఎళ్ళిపోతుందనమాట. సో, అలా కాకూడదని జెప్పేస్తే మీరైతే ఇలా ఈ టెక్ ఛానల్ వాళ్ళతో చేపించుకోవడం అయితే చాలా బెస్ట్ అనమాట. సో, వాళ్ళు కూడా కొందరు బాగా చేస్తారు. కొందరు ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. సో, నాకైతే గూగుల్ పిన్ అన్న చేసిన వితిన్ 1 వీక్‌లో వచ్చింది. 4 వీక్స్ అన్నారు. ఓన్లీ 1 వీక్ 6 డేస్‌లో వచ్చిందనమాట. 2 డేస్ ఒక గవర్నమెంట్ హాలిడే వచ్చింది. సండే వచ్చింది. అండ్ ఇది మాకైతే ఎప్పుడు రిసీవ్ అయిందంటే మండే ఈరోజు ట్యూస్‌డే అయితే నాకు రిసీవ్ అయింది. థర్స్‌డే నేను ఎర్లీ మార్నింగ్ 7:00కొచ్చి వీడియో తీస్తున్నాననమాట. ఇది నేను ఈవినింగ్ 6కి అప్‌లోడ్ చేస్తాను. సో, ఇలా ప్రతి ఒక్కటి అన్న అయితే చెప్పేస్తాడనమాట. అండ్ వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? లాంగ్ వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? షార్ట్ వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ యూట్యూబ్‌కి సంబంధించిన వైటీ స్టూడియో ఎలా మెయింటైన్ చేయాలి? సో, దాంట్లో ఏ చేంజెస్ ఉంటాయి? లేదా మన అకౌంట్ సెటప్ చేపించుకోవాలా? మంత్లీ యూట్యూబ్‌కి థంబ్‌నెయిల్స్ చేపించుకోవాలా? ప్రతి ఒక్కటైతే అన్న చూస్తారనమాట. సో, నేనైతే అన్నతోనే చేపించుకుంటాను. సో, మీరు నా పేరు చెప్పేస్తే ఆ అన్న కనుక్కుంటారనమాట. ఫర్ మనీ అనమాట. అండ్ ప్రతి ఒక్కటి ఫాస్ట్‌గా అయిపోతుంది. ఆ అన్న చెప్పిన వర్క్ చెప్పినట్లు చేసుకుంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అన్న చెప్పినట్లు చేస్తేనే సక్సెస్ అయితారని కాదు. మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి.
సో, అన్న అయితే జెప్పారు, "అమ్మా నువ్వు చాలా కష్టపడుతున్నావు. సో, ఇలా చేంజెస్ చేసుకొని, ఇలా సెటప్ చేపిచ్చుకొని, ఇలా సెటప్ చేసుకో. వితిన్ 2 మంత్స్‌లో మానిటైజేషన్ అవుతుంది" అని జెప్పేసి. సో, అన్న చెప్పింది చెప్పినట్లు నేను చేసుకున్నాను. వ్యూవర్‌షిప్ పెరిగింది, వాచ్ టైమ్ పెరిగింది. అండ్ మీకి మాకి మధ్య బాండింగ్ ఏర్పడింది. సో, ప్రతి ఒక్కటి అలా చేశారనమాట. సో, స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను ఇదే చెప్తాననమాట. పర్ఫెక్ట్ పర్సన్ ఉండాలి మీకు టెక్ ఛానల్ అనమాట. ఎందుకంటే మనము 10థ్ క్లాస్ ఎలా టీచింగ్ చెప్తామో యూట్యూబ్‌లో కూడా టీచర్స్ అనుకోవచ్చు వాళ్ళని. టీచర్స్ అనుకోవడం ఏంది వాళ్ళు యూట్యూబ్ టీచర్స్ అనమాట. సో, సింప్లిసిటీగా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ప్రతి ఒక్క క్లాసెస్ చెప్తారన్న ఆ అన్న అయితే. సో, అండ్ అంటే మీకేమన్నా డౌటొచ్చిందనుకో కాల్ చేసినా రిసీవ్ చేస్తారు. ఏదో పనిలో ఉంటే తప్ప అన్న లిఫ్ట్ చేయకపోవచ్చు. కానీ నేను చేసిన ప్రతి ఒక్కసారి నాకు కూడా లిఫ్ట్ చేయడనమాట వర్క్‌లో ఉండడం వల్ల. సో, మనలాంటి వాళ్ళు చాలా మందుంటారు అన్న వాళ్ళకి. సో, ఇది ఏదో నేను పర్సనల్‌గా అంటే అడుగుతున్నారు గదా! అందుకే చెప్తున్నాననమాట. ఏదో చెప్పాలి వాళ్ళ గురించి హైలైట్ చేయాలనైతే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో, నాకనిపించింది నేను చేపించుకున్న వర్క్‌కి, మనీకి వర్త్ అనిపించింది. అందుకోసమే చెప్తున్నాననమాట. సో, అన్న డీటెయిల్స్ ఆల్‌మోస్ట్ నేను ఫస్ట్‌లో ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇస్తున్నాననమాట. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. స్కిప్ చేసిన వాళ్ళైతే స్కిప్ చేసి ఎళ్ళిపేసి సో, ఇలాగే, ఇలాగే సపోర్ట్ చేయండి. సిల్వర్ ప్లే బటన్ అండ్ గోల్డ్ ప్లే బటన్ ఇలా చాలా తీసుకోవాలనుకుంటున్నాను. సో, మీరు లేకుంటే నేను లేను. చాలా థాంక్స్. ఇలా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క నా సబ్‌స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్. అండ్ యూనిక్‌గా డైలీ కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. సో, వాళ్ళకి పర్సనల్‌గా నేను చాలా థాంక్స్ చెప్తున్నాను. సో, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి గుడ్ కామెంట్స్ ఇస్తున్నారు. చాలా థాంక్స్ అండి. అండ్ బ్యాడ్ కామెంట్స్ ఇస్తున్న వాళ్ళకి కూడా థాంక్స్. ఎందుకంటే మీ వల్ల ఇంకొక 10 మందికి నా అకౌంట్ రీచ్ అవుతుంది. సో, చాలా థాంక్స్ అనమాట. అలా అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ఏదో మీ అమ్మో, మీ చెల్లో ఎందుకంటే చాలా మంది చూస్తారు కదా! అందుకని జెప్తున్నా. నేనేమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే క్షమించండి అని చెప్తున్నా. ఇంకంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు చాలా థాంక్స్ అండి.